ఇప్పుడు ఫా మరియు ఆఫ్. ఫా మరియు కాఫ్ ఆకారాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఫాని కూడా ఇలాగే రాస్తాము, కాఫ్ని కూడా ఇదే విధంగా రాస్తాము. కానీ ఫా పైన ఎన్ని చుక్కలు ఉన్నాయి? ఒక చుక్క. అంటే ఇలా ఒక చుక్క పెడితే ఫా, 2 చుక్కలు పెడితే కాఫ్. ఇది మొదటి స్థానంలో కూడా ఇలాగే వస్తుంది, మధ్య స్థానంలో కూడా ఇలాగే వస్తుంది. ఐన్కి మాత్రమే 2 ఆకారాలు ఉన్నాయి, ఫా మరియు కాఫ్. ఇప్పుడు కాఫ్. కాఫ్ని ఎలా రాస్తాము? ఈ విధంగా. సరేనా? ఈ విధంగా కాఫ్ యొక్క ఆకారం వస్తుంది. అంటే ఈ భాగాన్ని కాఫ్ యొక్క ఆకారంగా తీసుకున్నాము. చెప్పేలా? ఇప్పుడు లామ్, మీమ్, హా. లామ్ ఎటువైపు తిరిగి ఉంది? ఎడమ వైపుకి. లామ్ ఆకారంలో వచ్చినప్పుడు ఎప్పుడు ఎడమ వైపుకే తిరిగి ఇలా సగంగా వస్తుంది. మీమ్ ఇలా ఉంది కదా, మీమ్ మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది చివరి స్థానంలో, మధ్య స్థానంలో కూడా ఇలాగే వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా రాస్తారు. సరేనా? మీమ్ ఆకారం ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. మరి హా, ఈ హాని ఇలా కూడా రాస్తారు, ఇలా కూడా ఉపయోగిస్తారు, మరియు ఇలా. అంటే ఇది బా అనుకోండి, ఇది హా యొక్క ఆకారం. ఇలా కూడా రాస్తారు, ఇలా కూడా రాస్తారు, ఇలా కూడా రాయబడుతుంది, మరియు ఇలా కూడా రాయబడుతుంది. అంటే ఇది కూడా హాయ్. అర్థమైందా? ఇదేమిటి? హంజా. హంజా ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా వస్తుంది, ఒక్కొక్కసారి అలిఫ్ పైన కూడా హంజా ఉపయోగిస్తారు, వావ్ పైన కూడా హంజాని ఉపయోగిస్తారు, యా పైన కూడా హంజాని ఉపయోగిస్తారు. అంటే ఈ 3 అక్షరాల పైనే హంజా వస్తుంది. ఇలా వస్తే హంజాని మాత్రమే చదువుతారు, ఈ కింద అక్షరాలను చదవరు. ఇలాగని ప్రతి అక్షరంపై హంజా వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ హంజా అనేది వస్తే ఈ రకంగా వస్తుంది, లేదా ఈ 3 అక్షరాలపైనే ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా వేరే ఏ అక్షరాలపై కూడా హంజా రాదు. ఇలా వస్తే మీరు పైన హంజాని మాత్రమే పలుకాలి, కింద ఉన్న అక్షరాలను మీరు లెక్కించకూడదు, దాన్ని చదవరు. అలిఫ్ నుండి యా వరకు అక్షరాలలో కొన్ని లెటర్స్ ని నేను మిస్ చేశాను. ఆ కొన్ని లెటర్స్ ఏమిటి? ఎందుకు మిస్ చేశాను? ఏమేమి మిస్ చేశాను? దాల్, రాల్, రా, జా, ఇంకా తా, రా, అలిఫ్, వావ్. ఈ అక్షరాలను నేను వీటి యొక్క ఆకారాలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు అంటే దాల్, రాల్, రా, జా, అలిఫ్, వావ్ ఈ అక్షరాలు, వీటికి ఆకారాలు అనేవి ఉండవు. ఎలాగైతే బాకి మనం ఇలా సగం చేసి రాస్తున్నాము, సాద్కి ఈ విధంగా రాస్తున్నాము, అలా ఈ అక్షరాలకు ఆకారాలు అనేవి ఉండవు. సరేనా? ఇవి పూర్తి ఆకారంలో, పూర్తి అక్షరంగా పదంలో ఉపయోగపడతాయి, ఉంటాయి. కానీ ఇవి పదంలో వచ్చినప్పుడు, సరేనా, పదంలో వచ్చినప్పుడు మొదటి స్థానంలో ఉన్న అక్షరానికి ఇవి కలిసి వస్తాయి, కానీ తన తర్వాత ఉన్న అక్షరానికి ఇవి కలవలేవు. ఎలాగంటే ఇప్పుడే చూపించాను. యాబుదు, ఇక్కడ దాల్ వచ్చింది చూడండి, పూర్తి ఆకారంలో ఉన్నాయి. సరేనా? పూర్తి ఆకారంలో ఉన్నాయి, మొదట ఉన్న అక్షరానికి కలిసి ఇలా జాయింట్ అయి వచ్చింది. సరేనా? కానీ తర్వాత దీనికి ఏదైనా అక్షరం వస్తే అది దీంతో సెపరేట్ అయిపోతుంది, కలవకుండా వస్తాయి. ఈ 6 అక్షరాలకు కూడా అలాగే ఆకారాలు అనేవి ఉండవు, మొదటి అక్షరంతో కలిసి వస్తాయి, కానీ తన తరువాత అక్షరంతో కలవవు. ఉదాహరణకు ఇక్కడ మనం వావ్ పెట్టామనుకోండి, వావ్ దాల్తో కలవలేదు. ఈ అన్ని అక్షరాలు కూడా అంతే, తరువాత అక్షరంతో
కలవవు, మొదటి అక్షరంతో కలుస్తాయి, ఆకారాలు అనేవి ఉండవు. చూడండి, ఇప్పుడు తో మరియు రో, తో మరియు రోకి కూడా ఆకారాలు ఉండవు వీటిలాగే. సరేనా? వీటిలాగే ఆకారాలు ఉండవు. కానీ వీటికి ఈ రెండిట్లకి మధ్య తేడా ఏమిటి అంటే, భేదం ఏమిటి అంటే, ఇవి మొదటి అక్షరంతో కలుస్తాయి, తర్వాత వచ్చే అక్షరాలతో కలవకుండా ఉంటాయి కదా. కానీ ఈ రెండు అక్షరాలు ఆకారాలు అయితే ఉండవు, కానీ తమ మొదటి స్థానంలో ఉన్న అక్షరంతో కూడా కలిసి వస్తాయి, తర్వాత ఉన్న అక్షరంతో కూడా కలుస్తాయి. ఎలాగంటే చూడండి, ఇక్కడ యా మరియు తో తర్వాత కూడా యా ఉంది. యా తో కూడా తో కలిసి వచ్చింది, తర్వాత ఉన్న అక్షరంతో కూడా ఇలా జాయింట్ అయ్యే వచ్చింది. మధ్యలో ఎటువంటి గ్యాప్ అనేది లేదు. తో తమ పూర్తి ఆకారంలో మిగిలి ఉంది, తమ మొదటి అక్షరంతో కూడా కలుస్తుంది, తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలుస్తుంది. అంటే ఈ తో మరియు జోకి వీటికి మధ్య ఉన్న భేదం ఏమిటి? ఇవి మొదటి అక్షరంతో కలుస్తాయి, తర్వాత అక్షరంతో కలవవు. ఇవి కలుస్తాయి తమ మొదటి మరియు తర్వాత అక్షరాలతో కూడా, కానీ వీటికి కూడా ఆకారాలు ఉండవు, వీటికి కూడా ఆకారాలు ఉండవు. చదువుతున్నప్పుడు పోల్చడంలో తప్పులు అవుతూ ఉంటాయి. అవి ఏమిటి, ఎలా వాటిని సులువుగా పోల్చగలగాలి, ఎక్కడ తప్పులు అవుతాయి అనేవి చిన్న టిప్స్ అనేవి ఇస్తాను. ఇక్కడ నేను ఇప్పుడే రాశాను ఫా ఐన్, అయితే దీన్ని కూడా ఐన్ అనే చదివేస్తారు చాలా మంది. దీన్ని కూడా ఐన్ అని, లేదా దీన్ని హా అంటారు, దీన్ని ఐన్ అంటారు. సరేనా? ఇది ఐన్ మరియు ఇది హా. ఈ రెండిట్లని మనం ఎలా పోల్చాలి అంటే, ఐన్ అనేది ఇలా గుండ్రంగా కలిసి వస్తుంది, ఇలా వంకి తిరిగి. మధ్య భాగంలో ఐన్ ఎలా వస్తుంది చూపించాను కదా, అదే విధంగా వచ్చి ఇలా పూర్తిగా తిరిగి వస్తుంది. కానీ హా అనేది ఇక్కడ మనం నోటీస్ చేయాలి, హాకి ఇలా గ్యాప్ అనేది వస్తుంది. ఎలాగైతే హా ఇలా రాస్తున్నాము అదే విధంగా ఇక్కడ గ్యాప్ వస్తుంది. సరేనా? ఓకే. ఇంకా లాస్ట్ లో చివరి భాగంలో ఉన్న ప్రతి అక్షరం కంప్లీట్ గా వస్తుంది, అంటే పూర్తిగా అక్షరం అనేది వస్తుంది.